దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె. శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకునివాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పెను. మార్కు సువార్త 9వ అధ్యాయము 37వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనము చిన్న బిడ్డల పట్ల ఆత్మీయతను, ప్రేమ భావనను మరియు వారి వంటి మనస్సును అలవరుచుకొనవలసినదిగా యేసుక్రీస్తు పిలుపునిస్తున్నాడు. పసిబిడ్డలు పరలోక రాజ్య వారసులుగా వారిని ప్రభువే సూచిస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనములో, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని ప్రభు సెలవిస్తున్నాడు. మరియు మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనములో, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు ఈ మాటలను తెలియజేయుచున్నాడు. ప్రియులారా, ఇక మరొక మాటగా 4వ వచనములో, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడని ప్రభు సెలవిస్తున్నాడు. ఇలాగా ఆత్మీయమైనటువంటి ఓ మంచి మాదిరితనము పసిబిడ్డల యొక్క స్థితి నుంచి మనకు పాఠాన్ని నేర్పుతున్నాడు. ఆధ్యాత్మికమైన ఉద్దేశము వారి నుంచి మనము నేర్చుకోవాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఆ పసిబిడ్డల యొక్క మనస్తత్వము అమాయకత్వం, కళ్ళ కపటము లేని అమాయకమైనటువంటి చిన్ని బిడ్డల వారి పసి మనస్సు స్వచ్ఛమైనది. వారు పగతో గాని, కోపముతో గాని, పాపముతో గాని ఎలాంటి సంబంధము లేనటువంటి మంచి వ్యక్తులుగా, బిడ్డలుగా వారున్నారు. దేవునిని వెంబడిస్తున్న విశ్వాసులమైన మనం వారి వలె దేవుని వాక్యమును, దేవుని రాజ్యమును అంగీకరించాలి. లేకపోతే మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనములో, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంతమాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, ప్రభువు కేవలము పసిబిడ్డలకు మాత్రమే పరలోక రాజ్యము అని ఆయన రాసివ్వల. పసిపిల్లల వంటి మనస్తత్వమును మనము కలిగి మనము జీవించగలగాలి. సమాజంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ మానవ మాతృలైన ప్రతి వారి వ్యక్తిత్వము ఎంతో కొంత చెడుతనాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ పసిబిడ్డలు అమాయకత్వపు స్వభావముతో పెద్దల వారు ఏమైతే నేర్పుతున్నారో వారిని వారు అనుసరిస్తున్నారు. యేసుక్రీస్తు మనకు ఒక ఆధ్యాత్మికమైన గురువు. యేసుక్రీస్తును వెంబడించిన మనము అలాంటి పసిపిల్లల వంటి మనస్తత్వముతో వాక్యమును మంచి హృదయముతో అంగీకరించి వాక్యానుసారంగా జీవించగలిగితే పరలోక రాజ్యము మనము చేరుటకు ఆయన అంగీకరిస్తున్నాడు. వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా స్పష్టముగా పరిశుద్ధ గ్రంథములో ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 10వ వచనములో, ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు అని వారితో చెప్పెను అని ఈ మాటను తెలియజేస్తున్నాడు. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ సోదరుడా, మనము పసిబిడ్డల వంటి మంచి మనస్సుతో ప్రభువును హృదయపూర్వకముగా అంగీకరించి ఆరాధించాలన్నదే ఈ వాక్యం యొక్క తాత్పర్యం. కనుక ప్రభు యొక్క చిత్తమును అనుసరించి మనము నడుచుకుని ఆయన అడుగుజాడలలో ప్రభు రాకడ పర్యంత వరకు మనం కొనసాగగలిగితే ఆ నిత్యరాజ్యమునకు పసిపిల్లల వలె మనము కూడా పౌరులముగా, వారసులముగా జీవించబడతాం, అంగీకరించబడతాం. కనుక మన దైనందిన జీవితంలో మన వ్యక్తిత్వాన్ని సరిచేసుకుందాం. ప్రభువుకు అంగీకార యోగ్యముగా పసిబిడ్డల వంటి మంచి మనస్సుతో ముందుకు నడుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత ప్రతిరోజు మాతో మాట్లాడుచున్నారు. అందుకు కృతజ్ఞతలు తండ్రి. ఉదయం లేచింది మొదలుకొని లోక సంబంధమైన వార్తలతో
అనవసరమైన విషయాలలో మేము నిమగ్నమయ్యుండి ఉన్నాం. కానీ మాకు అవసరమైన నీ వాక్యమును మాకు ఎల్లప్పుడూ బోధిస్తున్నావు. ఈ ఉదయకాలము నీ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డల యొక్క వ్యక్తిత్వము సరిచేసుకుని పసిబిడ్డల వంటి యథార్థత, నీతిమత్వము, పరిశుద్ధతను కలిగి నిన్ను వెంబడించుటకు సహాయం చేయ తండ్రి. నేటి కార్యక్రమాలలో నీ బిడ్డలు పాలొందుచున్నారు. మీ కృప తోడు ఉంచండి. సమస్తమైన కీడుల నుండి, గండముల నుండి, అపాయముల నుండి, ప్రమాదము నుండి, పాపము నుండి, మరణకరమైన ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలు తప్పించి రక్షించి కాపాడుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.